न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वा जयेम यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषामः तेव స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాः. ఈ శ్లోకము భగవద్గీత 2వ అధ్యాయంలో 6వ శ్లోకం. ఈ శ్లోకము అర్జునుడి మానసిక సంఘర్షణను మరియు గందరగోళాన్ని ప్రతిబింబిస్తుంది. కురుక్షేత్ర యుద్ధ భూమిలో నిలబడి తన బంధుమిత్రులను, గురువులను శత్రువులుగా చూసినప్పుడు అర్జునుడు తీవ్రమైన నైతిక సందిగ్ధంలో పడ్డాడు. ఈ శ్లోకంలోని అంతరార్థం ఏంటంటే కర్తవ్య విముఖత. యుద్ధం చేయడము ధర్మమా? లేక యుద్ధం విరమించడము ధర్మమా? అనే సందిగ్ధంలో అర్జునుడు ఉన్నాడు. తన స్వార్థము మరియు క్షత్రియ ధర్మము మధ్య అతడు నలిగిపోతున్నాడు. ఫలితంపై అస్పష్టత. యుద్ధం చేస్తే విజయం లభిస్తుందా? లేక ఓటమి సంభవిస్తుందా అనే భయం కంటే, విజయం సాధించిన ఆ విజయంతో వచ్చే సంతోషం ఏమిటి అన్నది అతని ప్రశ్న. తన ఆత్మీయులను కోల్పోయిన తర్వాత లభించే రాజ్యము అతనికి వ్యర్థంగా అనిపిస్తుంది. అపరాధ భావం. ఎవరిని చంపాక మనం బతకాలని అనుకోమో అని అర్జునుడు అనడం ద్వారా తన జీవితం కంటే తన ప్రియమైన వారి ప్రాణాలే ముఖ్యమని భావిస్తున్నాడు. ఇది కేవలం లౌకికమైన ప్రేమ మాత్రమే కాదు, తన బాధ్యతను నిర్వర్తించడంలో ఉన్న అస్పష్టతను కూడా తెలియజేస్తుంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. సరైన నిర్ణయం ఏమిటో తెలియక భావోద్వేగాల మధ్య చిక్కుకొని ఏది శ్రేయస్కరమో అర్థం కాని స్థితిలో ఉంటాము. అటువంటి సమయంలో అర్జునుడిలాగే మనం కూడా మన అంతరాత్మను లేదా భగవంతుడిని సంప్రదించి మన బాధ్యతలను విస్మరించకుండా నిష్కామంగా ఎలా ముందుకు సాగాలో ఆలోచించాలి. అర్జునుడి ఈ అయోమయ స్థితిని తొలగించడానికి తదుపరి శ్లోకాలలో శ్రీకృష్ణుడు అతనికి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. మన సమస్యలకు మూలం అజ్ఞానమేనని, సరైన జ్ఞానంతో నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే మనశ్శాంతి లభిస్తుందని ఈ ఘట్టం మనకు బోధిస్తుంది.